ఏంటి వసంతలత? అచ్చా, మ్యూట్ లో ఉందా? నేను చూసుకోలేదు, చెప్పేస్తాను. ఓం శ్రీ గురుభ్యో నమ. 25 ఆగస్టు 2023 శుక్రవారం. బ్లవేస్కీ గారు రచించిన ద కీ టు థియాసఫీ అనే గ్రంథంలోని విషయాలను లక్ష్మి గారు చదివి చర్చిస్తారు, వినిపిస్తారు. ఓకే, నిన్న ఎక్కడ కాపామో అక్కడి నుంచి మొదలెడుతున్నాను. దానికంటే ఒక 2 లైన్ ముందు. అంటే థియాసఫిస్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. యు మస్ట్ రిమెంబర్ దట్ ఆల్ అవర్ మెంబర్స్ హావ్ బీన్ బ్రెడ్ అండ్ బోర్న్ ఇన్ సమ్ క్రీడ్ ఆర్ రిలీజన్, దట్ ఆల్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఆఫ్ దేర్ generation, both physically and mentally, and consequently that their judgment is but too likely to be warped and unconsciously biased by some or all of these influences. If they cannot be freed from such inherent bias, ikkadiki, are at least taught to recognize it instantly and so avoid being led away by it, the result can only be that the society will drift off and to some sandbag of thought or another, and they remain a stranded carcass to moulder and die. అంటే ఇది ఏ అకేషన్ లో చెప్పారంటే, ఎన్నో రకాల అంటే ఈ బయాస్డ్ ఒపీనియన్స్ అనేవి వాటి కోసం మాట్లాడుతూ, అంతకంటే ముందు ఏం చెప్పారు, ఇలాంటి స్లాండర్స్ అంటే బ్లవెట్స్కీ మీద వచ్చిన వీటిని ఆవిడేమి అంటే పట్టించుకోలేదు అని. అంటే ఎందుకు అంటే మహాత్ముల్ని కోర్టుకి ఇడ్చే పని ఏనాడు నేను చెయ్యను అని ఆవిడ ఆ విధంగా అంటే ఎవరెవరు వాటికి అయినా ఈనాడికి కూడా మనం బ్లవెట్స్కీ అంటాం లేదా, స్లాండర్స్ పెట్టిన వాళ్ళని ఏం అంటాం లేదు, బ్లవెట్స్కీ నే మనం కన్సిడర్ చేస్తాం. ఒక్క నిమిషం నాయుడు గారు. ఎస్ రోటా హెలర్ క్యాప్సూల్సే కావాలా? అవి ఇన్హేల్ అవి అంటే అవి వద్దు నాకు, అవి ఉన్నాయి నా దగ్గర. ఓకే, అందుకని అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే, అంటే ఐ క్వైట్ సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దర్ బీయింగ్ సెల్ఫ్లెస్ అండ్ డివోటెడ్. వాళ్ళు నిస్వార్థంగా భక్తిగా ఉండాలి అని అది నాకు తెలుస్తోంది. హౌ దేర్ నాలెడ్జ్ కెన్ బి యాజ్ వైటల్ యాజ్ ఫ్యాక్టర్ ఇన్ ద క్వశ్చన్ యాజ్ దీస్ అదర్ క్వాలిటీస్. వాళ్ళ జ్ఞానం కూడా చాలా ముఖ్యమైనదే మిగతా క్వాలిటీస్ లాగా. అయితే ష్యూర్లీ ద లిటరేచర్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంటే ఏమంటారు ఈ బుక్స్ ఇవన్నీ, వాటిని ఏమంటారు లిటరేచర్ తెలుగు పదం? సాహిత్యం. అండ్ టు విచ్ కాన్స్టెంట్ ఎడిషన్స్ ఆర్ స్టిల్ బీయింగ్ మేడ్ ఆర్ టు బి సఫిషియంట్. ఇప్పుడు ఉన్నవన్నీ సఫిషియంట్ కాదా అని అడిగారు. ఐ డు నాట్ రిఫర్ టు టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ ద ఎసోట్రిక్ డాక్ట్రిన్. నేను ఎసోట్రిక్ డాక్ట్రిన్ సంబంధించి టెక్నికల్ నాలెడ్జ్ విషయం నేను మాట్లాడటం లేదు. దో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమే, అయినా నేను దానికోసం మాట్లాడటం లేదు. ఐ స్పోక్ రేదర్ ఆఫ్ ద గ్రేట్ నీడ్ విచ్ అవర్ సక్సెసర్స్ ఇన్ ద గైడెన్స్ ఆఫ్ ద సొసైటీ విల్ హ్యావ్ ఆఫ్ అన్బయాస్డ్ అండ్ క్లియర్ జడ్జిమెంట్. అంటే మా తర్వాత వచ్చే సక్సెసెస్ కి క్లియర్ జడ్జిమెంట్ ఉండేటట్టుగా ఇలా ఇవ్వండి. చెప్పండి నాయుడు గారు, ఏంటి? మేడం చెప్పండి. హలో మేడం. హలో, అదే గుడికట్టు రెస్పాన్సే కదా మేడం, క్యాప్సూల్సేనా? ఎస్ రోటా హెలర్ క్యాప్సూల్స్ అని రాసాను అక్కడ. అంటే ఇతను 400 కాస్ట్ ఉంటుందని చెప్పారు అన్నారు, కానీ క్యాప్సూల్స్ 97 రూపీసే కదా. అవునులేండి, అంటే కాస్ట్ ఏదో నేను కొంచెం బుడేకాట్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. ఆయన అలా ఇన్హేలర్ అయితే రేట్ ఎక్కువ కాదు, నా దగ్గర ఇన్హేలర్స్ ఉన్నాయండి. అయితే నాకు బాగా క్యాప్సూల్సే కావాలి. ఓకే, మొత్తం 400 అవుతుందమ్మా. అలాంటి ప్రయత్నం ఏదైనా దివ్యజ్ఞాన సమాజంలో
ఈథర్ టు ఎండెడ్, అదేమో చాలా ఫెయిల్యూర్ తోటి ఎండ్ అయింది. ఎందుకంటే సూనర్ ఆర్ లేటర్ ఇట్ హ్యాస్ డీజనరేటెడ్ ఇంటూ ఎ సెక్ట్. అదొక సెక్ట్ గా, అంటే ఒక గ్రూప్ గా తయారైపోతుంది అనమాట. సెటప్ హార్డ్ అండ్ ఫాస్ట్ డాగ్మాస్, వాళ్ళేమో మళ్ళీ ఏవో కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుంటున్నారు వాళ్ళ ఓన్గా. అండ్ సో లాస్ట్ బై ఇంపర్సెప్టిబుల్ డిగ్రీస్ దట్ వైటాలిటీ విచ్ లివింగ్ ట్రూత్ అలోన్ కెన్ ఇంపార్ట్. అంటే సత్యం ఒక్కటి ఇవ్వగలిగే అంత వైటాలిటీని కోల్పోయారు. ఎందుకంటే కొంతమంది అన్ని చోట్ల జరిగేది అదే, మతం కూడా కొన్నాళ్ళకి వేరేగా మార్చేసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే గ్రూప్స్ గా అయిపోయి వాళ్ళు కొన్ని థీరీస్ పెట్టేసుకుని ఆ విధంగా సత్యం ఎంతైతే ఇవ్వగలదో అది అంటే లివింగ్ ట్రూత్ ఇంపార్ట్ చేయగలిగినంత చేయలేకపోతున్నారు. యూ మస్ట్ రిమెంబర్ దట్ ఆల్ అవర్ మెంబర్స్ హ్యావ్ బీన్ బ్రెడ్ అండ్ బార్న్ ఇన్ సమ్ క్రీడ్ ఆర్ రిలీజన్. మన మెంబర్స్ ఎవరో ఇప్పుడు చూడండి అన్ని దేశాల్లో కూడా ఉంటారు. కొందరు క్రిస్టియన్స్, కొందరు ముస్లిమ్స్, కొందరు హిందూస్, జొరాస్ట్రియన్స్, జైన్స్, ఎందరో ఉన్నారు. ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఆల్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఆఫ్ దేర్ జనరేషన్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అంటే వాళ్ళ జనరేషన్ కి సంబంధించి మానసికంగా, భౌతికంగా, ఫలితంగా that their judgment is but too likely to be warped and unconsciously biased by some or all other of these influences. అంటే వాళ్ళు ఏ caste కి చెందుతారో, ఏ రకమైన మతానికి చెందుతారో ఆ మతం యొక్క ప్రభావం వాళ్ళ యొక్క టీచింగ్స్ మీద ఉంటుంది. ఇఫ్ దెన్ దే కెనాట్ బి ఫ్రీడ్ ఫ్రమ్ సచ్ ఇన్హెరెంట్ బయాస్. అలాంటి అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంశపారంపరంగా వచ్చే ఆ బయాస్ నుంచి వాళ్ళు ఫ్రీ అవ్వలేకపోతున్నారు. ఆర్ అట్లీస్ట్ స్టార్ట్ టు రికగ్నైజ్ ఇట్ ఇన్స్టాంట్లీ అండ్ సో అవాయిడ్ బీయింగ్ లెడ్ అవే బై ఇట్. అందుకని దాన్ని వాళ్ళు ఆ మూమెంట్కి రికగ్నైజ్ చేయలేకపోతున్నారు ఇమీడియట్ గా, అందుకని అవాయిడ్ చేయలేకపోతున్నారు. ద రిజల్ట్ కెన్ ఓన్లీ బీ దట్ ద సొసైటీ విల్ డ్రిఫ్ట్ ఆఫ్ ఆన్ టు. అప్పుడు ఏంటవుతుంది, సొసైటీ యొక్క మెయిన్ థీమ్స్ అన్ని కూడా మారిపోతాయి. అండ్ దే రిమైన్ ఏ స్ట్రాండెడ్ కార్కేస్ టు మౌల్డర్ అండ్ డై. అంటే కేవలంగా అక్కడ ఒక కార్కేస్ అంటే ఏమిటి, శవం లాంటిదే మిగులుతుంది. అది అంటే పూర్తిగా నా వినాశనానికి దారితీస్తుంది. బట్ ఇఫ్ దిస్ డేంజర్ బి అవర్టెడ్, ఈ డేంజర్ ని మనం మార్చగలమేమో అని అడిగాడు ఎంక్వైరర్ థియాసఫిస్. దెన్ ద సొసైటీ విల్ లివ్ ఆన్ ఇన్ టు అండ్ త్రూ ద 20th century. అప్పుడు సొసైటీ ఏమో 20th century ద్వారా బతకగలదు. ఇట్ విల్ గ్రాడ్యువల్లీ లీవ్ ఎన్ అండ్ పెర్మియేట్ ద గ్రేట్ మాస్ ఆఫ్ థింకింగ్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్. ఇదేం చేసిందంటే ఎంతో ఎక్కువ మందిని ఇందులోకి ప్రవేశపెట్టింది అనమాట. ఇంటెలిజెంట్ పీపుల్ విత్ ఇట్స్ లార్జ్ మైండెడ్ అండ్ నోబుల్ ఐడియాస్ ఆఫ్ రిలీజన్. మతం అన్నా, కర్తవ్యం అన్నా, ప్రజల ఫిలంథ్రఫీ అంటే లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్ విషయంలో విశాలమైన మనస్తత్వంతో ఎంతో తెలివైన వాళ్ళు ఇందులోకి వచ్చారు. స్లోలీ బట్ ష్యూర్లీ ఇట్ విల్ బర్స్ట్ అండర్ ద ఐరన్ ఫెక్టర్స్ ఆఫ్ క్రీడ్స్. నెమ్మదిగా ఇది ఏం చేస్తుందంటే ఈ క్రీడ్స్ అనేటటువంటి చూస్తారు కదా మనకి తెగలు, జాతులు ఎంత పాతుకుపోయాయో, ఐరన్ ఫెక్టర్స్ అన్నారు. ఐరన్ తోటి ఉన్న అవన్నీ కూడా నెమ్మదిగా అవి తెగిపోతాయి. అండ్ డాగ్మాస్ ఆఫ్ సోషల్ అండ్ క్యాస్ట్ ప్రిజుడిసెస్, ఆ క్యాస్ట్ ప్రిజుడిసెస్ సాంఘికంగా ఉన్నటువంటి దురభిప్రాయాలు నెమ్మదిగా పోతాయి. ఇట్ విల్ బ్రేక్ డౌన్ రేషియల్ అండ్ నేషనల్ యాంటీపతీస్. అలాగే అమెరికా వాళ్ళగా అదేంటి రష్యా ఏమిటా కంట్రీ అది, యుక్రెయిన్ వాళ్ళకి ఏదో అయింది, మనకి అవ్వలే. అలాంటివన్నీ ఆ తేడాలు కూడా పోతాయి అన్నమాట. అంటే వాళ్ళు కూడా మనుషులే కదా. అలాగే రేషియల్ యాంటీపతీసు, ఈ అడ్డుగోడలన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. అండ్ విల్ ఓపెన్ ద వే టు ద ప్రాక్టికల్ రియలైజేషన్ ఆఫ్ ద బ్రదర్హుడ్. అప్పుడు నిజమైనటువంటి బ్రదర్హుడ్ యొక్క రియలైజేషన్ అందరి మనుష్యుల్లో వస్తుంది. ఇక్కడ బ్రదర్హుడ్ అంటే కేవలం మనుష్యులకే కాదు, జంతువులకి, చెట్లకి, అందరికి, సచరాచర జగత్ అంతటికి సంబంధించింది. త్రూ ఇట్స్ టీచింగ్, త్రూ ద ఫిలాసఫీ. ఇంకో రకంగా చెప్పాలంటే మనం వన్నెస్ అంటాం కదా, అదే బ్రదర్హుడ్. దీని యొక్క బోధల ద్వారా, దీని యొక్క వేదాంతం ద్వారా, విచ్ ఇట్ హ్యాస్ రెండర్డ్ యాక్సెసిబుల్ అండ్ ఇంటెలిజిబుల్ టు ద మోడర్న్ మైండ్. అంటే ఇప్పుడు మోడర్న్ మైండ్ కి తెలివితేటలతో, అంటే తెలివిగాను యాక్సెసిబుల్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ది వెస్ట్ విల్ లెర్న్ టు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ద ఈస్ట్. ఇందులో ఎక్కువగా చెప్పబడింది మన తూర్పు దేశాల్లో బోధలే. అందుకని వెస్టర్న్ పీపుల్ కూడా ఇది అర్థం అయ్యి ఓహో ఇంత అప్రిషియేట్ ద ఈస్టర్న్ కంట్రీస్ ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. అట్ దిస్ ట్రూ వాల్యూ ఫర్దర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సైకిక్ పవర్స్ అండ్ ఫ్యాకల్టీస్, ఇంకా ఎన్నో రకమైనటువంటి మానసిక శక్తులు పెరగడం,
ద ప్రిమానిటరీ సిమ్టమ్స్ ఆఫ్ విచ్ ఆర్ ఆల్రెడీ విజిబుల్ ఇన్ అమెరికా. ఇప్పుడు ఏమంటున్నారంటేను, నేను చెప్పాను కదా 6th రూట్ రేస్ అని వస్తారు, 6వ ప్రజాతి వాళ్ళు ఆల్రెడీ నార్త్ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంకొక దేశం ఇండియాలో, ఈ 4 చోట్ల పుట్టి ఉన్నారట. అందుకని అలాంటి వాళ్ళు ఆల్రెడీ మానసిక శక్తులు వికసించిన వాళ్ళు ప్రిమానిటరీ సిమ్టమ్స్ ఆఫ్ విచ్ ఆర్ ఆల్రెడీ విజిబుల్ ఇన్ అమెరికాలో కనిపిస్తున్నాయట. విల్ ప్రొసీడ్ హెల్దీలీ అండ్ నార్మల్లీ, వాళ్ళు హెల్దీగా నార్మల్ గానే జీవిస్తారు. మ్యాన్ కైండ్ విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద టెరిబుల్ డేంజర్స్ బోత్ మెంటల్ అండ్ బాడీలీ, మానవాళ్ళంతా కూడా భయంకరమైనటువంటి అపాయాల నుంచి రక్షించబడతారు, మానసికమైన శారీరకమైన బాధల నుంచి, విచ్ ఆర్ ఇనెవిటబుల్ వెన్ దట్ అన్ఫోల్డింగ్ టేక్స్ ప్లేస్. ఎప్పుడైతే ఇలాంటి వికాసం వస్తుందో అప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ వస్తాయి, అంటే అప్పుడు వాళ్ళు రక్షించబడతారు. యాజ్ ఇట్ థ్రెటన్స్ టు డూ ఇన్ ఏ హాట్ బెడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ ఆల్ ఇవిల్ ప్యాషన్స్. అంటే ఎప్పుడైతే సెల్ఫిష్నెస్, ఇవిల్ ప్యాషన్స్ పెరిగిపోతూ ఉంటాయో అప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాటి అన్నిటి నుంచి కూడా రక్షించబడతారు. మ్యాన్స్ మెంటల్, అంటే అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి వీళ్ళు రక్షించబడతారు. మ్యాన్స్ మెంటల్ అండ్ సైకిక్ గ్రోత్ విల్ ప్రొసీడ్ ఇన్ హార్మోనీ విత్ హిజ్ మారల్ ఇంప్రూవ్మెంట్. నైతికమైనటువంటి అభివృద్ధి జరుగుతున్న కొద్దీ ఆయన యొక్క మానసికమైనటువంటి, సైకిక్ అన్నా అంతే, ఆ అభివృద్ధి అన్నది పెరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనం అందరం అనుకుంటాం కదా, నైతికమైనటువంటి ఫౌండేషన్ మీదే ఆధ్యాత్మికత ఉన్నది. అందుకని మారల్ ఇంప్రూవ్మెంట్ ఉంటేనే మెంటల్ అండ్ సైకిక్ గ్రోత్ కూడా ఉంటుంది. అందుకే చూడండి, ప్రాక్టీస్లో ఎవరైతే సరిగ్గా లేరో వాళ్ళకి అవన్నీ ఉండవు. వైల్ హిస్ మెటీరియల్ సరౌండింగ్స్ విల్ రిఫ్లెక్ట్ ద పీస్ అండ్ ఫ్రెటర్నల్ గుడ్ విల్. వాళ్ళ మెటీరియల్ సరౌండింగ్స్, అవును, అస్తమానం సాఫ్ట్వేర్ అప్డేట్ రెడీ టు ఇన్స్టాల్ అనేవో వస్తుంది, ఏం చేయాలి తర్వాత చెప్పు వసంతలత. వైల్ హిస్ మెటీరియల్ సరౌండింగ్స్, అంటే మెటీరియల్ అంటే మ్యాటర్కి సంబంధించినవన్నీ, విల్ రిఫ్లెక్ట్ ద పీస్ అండ్ ఫ్రెటర్నల్ గుడ్ విల్. ఫ్రెటర్నల్ అంటే బ్రదర్లీ గుడ్ విల్, శాంతిని చూపిస్తున్నాయి అన్నమాట ఆయన సరౌండింగ్స్. విచ్ విల్ రెయిన్ ఇన్ హిజ్ మైండ్, అవన్నీ ఆయన మనసులో ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ద డిస్కార్డ్ అండ్ స్ట్రైఫ్ విచ్ ఇస్ ఎవ్రీవేర్ అపారెంట్ అరౌండ్ అస్ టుడే. అంటే ఇప్పుడు మన చుట్టూరా ఏముంది, హేట్రెడ్, సంఘర్షణ, ఇదంతా కూడా ఉన్న దాంట్లోంచి ఆయన మనసులో శాంతి అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి మారల్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయో, సైకిక్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, అప్పుడు ఆ వ్యక్తి శాంతియుతంగా ఉంటాడు, బ్రదర్లీ గుడ్ విల్ తో ఉంటాడు. అప్పుడు ఆయన చుట్టూరా ఉన్న ప్రపంచంలో ఉన్న గందరగోళం అంతా ఆయన ఏం ఎఫెక్ట్ చెయ్యదు. ఏ ట్రూలీ డిలైట్ఫుల్ పిక్చర్, చాలా హ్యాపీగా ఉన్న పిక్చర్ అండి ఇది, ఎంక్వైరర్ అంటున్నాడు. బట్ టెల్ మీ, డూ యూ రియల్లీ ఎక్స్పెక్ట్ ఆల్ దిస్ టు బి అకంప్లిష్డ్ ఇన్ 1 షార్ట్ సెంచరీ? మీరు చాలా హ్యాపీగా ఉంది వినడానికి, ఈ పిక్చర్ చూడడానికి, కానీ మీరు నిజంగా నమ్ముతున్నారా? మీరు నాకు చెప్పండి, మీరు ఇలా ఊహిస్తున్నారా ఒక షార్ట్ సెంచరీలో ఇన్ని మార్పులు వస్తాయని? స్కేర్స్లీ, కష్టమే రావడం. బట్ ఐ మస్ట్ టెల్ యూ దట్ డ్యూరింగ్ ద లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ఎవ్రీ 100 years, మనం చెప్పుకున్నాం కదండి, ప్రతి శతాబ్దంలో లాస్ట్ 25 సంవత్సరాలలో an attempt is made by those masters, మహాత్ములు ఒక ప్రయత్నం చేస్తారు, of whom I have spoken, to help on the spiritual progress of humanity in a marked and definite way. అంటే మహాత్ములు ఏం చేస్తారు, వాళ్ళ స్పిరిచువల్ పవర్ ని డిసెండ్ చేస్తారు. ఒక క్వార్టర్లో, సెంచరీలో లాస్ట్ క్వార్టర్లో, ప్రతి శతాబ్దంలోని జరుగుతూ ఉంటుంది. అందుకని మానవాళి మీద వాళ్ళ స్పిరిచువల్ పవర్స్ ని వాళ్ళు కురిపించడం కారణంగా ఆధ్యాత్మిక అభివృద్ధి మానవాళిలో వస్తుంది. ఒక రిమార్కబుల్ గా, డెఫినెట్ గా, టువర్డ్స్ ద క్లోజ్ ఆఫ్ ఈచ్ సెంచరీ యూ విల్ ఇన్వారియబుల్లీ ఫైండ్ దట్ ఎన్ అవుట్ పోరింగ్ ఆర్ అప్హీవల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే ప్రతి సెంచరీ క్లోజింగ్ లో మీరు ఏం చూస్తారంటే, అవుట్ పోరింగ్ అంటే వర్షంలా కురిపిస్తారు, అప్హీవల్ ఆధ్యాత్మికతని పెంపొందించడం. కాల్ ఇట్ మిస్టిసిజం ఇఫ్ యూ ప్రిఫర్, దాన్ని మిస్టిసిజం అనండి మీకు కావాలంటే, హ్యాస్ టేకెన్ ప్లేస్. ఇప్పటి వరకు ప్రతి శతాబ్దంలో లాస్ట్ క్వార్టర్ లో మాత్రం ఇలాగా అవుట్ పోరింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ జరుగుతోంది. సమ్ వన్ ఆర్ మోర్ పర్సన్స్ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద వరల్డ్ యాజ్ దేర్ ఏజెంట్స్. ఎవరో కొంతమంది, అంటే మహాత్ములు గాని వాళ్ళ యొక్క ఏజెంట్స్ గాని ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అండ్ ఏ గ్రేటర్ ఆర్ లెస్ అమౌంట్ ఆఫ్ అకల్ట్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ హ్యాస్ బీన్ గివెన్ అవుట్.
అంటే డైరెక్ట్ మహాత్ములు రాకపోయినా వాళ్ళ ఏజెంట్స్ వచ్చి ప్రతి శతాబ్దంలో లాస్ట్ సెంచరీలో లాస్ట్ క్వార్టర్లో ఎవరో ఒకరి ద్వారా వాళ్ళ టీచింగ్స్ అవి ఇస్తూ ఉంటారు. ఇఫ్ యూ కేర్ టు డూ సో యూ కెన్ ట్రేస్ దీస్ మూవ్మెంట్స్ బ్యాక్. మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి శతాబ్దంలో లాస్ట్లో ఇలా జరుగుతోంది అని మీరు చూడగలరు. సెంచరీ బై సెంచరీ యాజ్ ఫార్ యాజ్ అవర్ డీటెయిల్డ్ హిస్టారికల్ రికార్డ్స్ ఎక్స్టెండ్. మన చారిత్రాత్మకమైన రికార్డ్స్ తీసి చూస్తే శతాబ్దంలో లాస్ట్ పోర్షన్లో ఇలాంటి అవుట్ పోరింగ్ జరుగుతోందని మనకు తెలుస్తుంది. బట్ హౌ డస్ దిస్ బేర్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ? అయితే భవిష్యత్తు విషయంలో ఏం జరుగుతుందండి? దివ్యజ్ఞాన సమాజం భవిష్యత్తులో ఈ రకమైనది ఏ విధంగా ఉంటుంది? ఇఫ్ ద ప్రెసెంట్ అటెంప్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ సొసైటీ succeeds better than its predecessors have done, then it will be in existence as an organized, living and healthy body. అంటే గతంలో ఇవన్నీ ఫలితం వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా ఫ్యూచర్లో అలాగే జరుగుతుంది. అండ్ వెన్ ద టైమ్ కమ్స్ ఫర్ ద ఎఫర్ట్ ఆఫ్ ద 20th century, 20వ శతాబ్దంలో, అంటే ఇది అంతకంటే ముందు రాశారు కదా, అందుకని అలాంటి ఫలితాలు మనకి కనిపిస్తాయి. ద జనరల్ కండిషన్ ఆఫ్ మెన్స్ మైండ్స్, మానవుల యొక్క మనస్సులు హృదయాలును సామాన్యమైన కండిషన్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి అండ్ పవిత్రం అవుతాయి బై ద స్ప్రెడ్ ఆఫ్ ఇట్స్ టీచింగ్స్. అంటే జ్ఞానం ఒక్కటే, మనకి భగవద్గీతలో చెప్తారు కదా, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని. జ్ఞానం ఒక్కదాని వల్లే మనుషుల్లో మార్పు వస్తుంది అనమాట. అందుకని ఈ టీచింగ్స్ అన్ని స్ప్రెడ్ అవ్వడం వల్ల మానవాళ్ళు అందరూ పవిత్రం అవుతారు. అండ్ యాజ్ ఐ హావ్ సెడ్, దేర్ ప్రిజుడిసెస్ అండ్ డాగ్మాటిక్ ఇల్యూషన్స్, అప్పుడు మనకున్న దురభిప్రాయాలు, ఇంతవరకు ఉన్న భ్రాంతులు అవన్నీ కూడా పోతాయి. టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ రిమూవ్డ్, కొంతవరకైనా పోతాయి. నాట్ ఓన్లీ సో బట్ బిసైడ్స్ ఏ లార్జ్ అండ్ యాక్సెసిబుల్ లిటరేచర్ రెడీ టు మెన్స్ హ్యాండ్స్, అంటే ఇంతే కాకుండా ఎంతో సాహిత్యం అనేది మానవాళి చేతుల్లోకి వస్తోంది. ద నెక్స్ట్ ఇంపల్స్ విల్ ఫైండ్ ఏ న్యూమరస్ అండ్ యునైటెడ్ బాడీ ఆఫ్ పీపుల్ రెడీ టు వెల్కమ్ ద న్యూ టార్చ్ బేరర్ ఆఫ్ ట్రూత్. అంటే ఆ ట్రూత్ ని చెప్పే టార్చ్ బేరర్ ని వెల్కమ్ చేయాలంటే వాళ్ళు చెప్పే బోధ వీళ్ళకి అర్థం కావాలి. అందుకని ఇప్పుడు కృష్ణమూర్తి గారు అవతారం ఎత్తి వచ్చారు అంటే కృష్ణమూర్తిని బ్లవెట్స్ కి చెప్పారట, ఒక మైత్రేయ అవతారం వస్తున్నారు, మీరందరూ రెడీగా ఉండండి ఆయన యొక్క టీచింగ్స్ అందుకోవడానికని. అంటే వాళ్ళు చెప్పే బోధ వీళ్ళకి అర్థం అవ్వడానికి వీళ్ళు సంసిద్ధంగా ఉండాలి. అందుకని ఆ టార్చ్ బేరర్ అంటే వాళ్ళు అనమాట, టార్చ్ బేరర్ ఆఫ్ ట్రూత్. హీ విల్ ఫైండ్ ద మైండ్స్ ఆఫ్ మెన్ ప్రిపేర్డ్ ఫర్ హిజ్ మెసేజ్. ఆయన ఏం చేస్తాడంటే మనుషుల మనస్సుల్ని రెడీగా తానిచ్చే సందేశాన్ని తీసుకునేటట్టుగా సంసిద్ధం చేస్తారు. ఏ లాంగ్వేజ్ రెడీ ఫర్ హిమ్, ఎటువంటి లాంగ్వేజ్ అందరికీ అర్థమైందే వాడతారు, బుద్ధుడు అన్నాడు పాళీ భాష వాడినట్టుగా. ఇన్ విచ్ టు క్లోత్ ద న్యూ ట్రూత్స్ హీ బ్రింగ్స్, ఆయన తెచ్చినటువంటి కొత్త సత్యాల్ని మానవాళికి ఇవ్వడానికి. అంటే జ్ఞానం అన్నది ఉంది, సంబళ అనే దగ్గర నుంచి మానవాళ్ళు అందుకున్న జ్ఞానం తర్వాత మళ్ళీ ఇవాల్వ్ అయిన వాళ్ళకి మళ్ళీ జ్ఞానం అక్కడి నుంచి డిసెండ్ అవుతూ ఉంటుందని చెప్తారు. An organization awaiting his arrival, which will remove the merely mechanical material obstacles and difficulties from his path. అందుకని అటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే వెయిట్ చేస్తుంది ఎప్పుడు ఆ జగద్గురు వస్తాడని. అది ఏం చేస్తుంది, మనిషిలో ఉన్నటువంటి యాంత్రికమైన ఈ అడ్డులు, మెటీరియల్ ఆబ్స్టకిల్స్ ఇవన్నిటినీ తొలగిస్తుంది అనమాట ఈ మార్గం నుంచి. అంటే ఇప్పుడు థియోసాఫికల్ సొసైటీ ఇలాంటి సొసైటీ ఏర్పడడం వల్ల ఏంటవుతోంది, ఆ మనుషులకి అంత జ్ఞానం వచ్చి అప్పుడు రాబోయే జగద్గురువు చెప్పగలిగే అంత ఆ సత్యాలను అర్థం చేసుకోగలిగే స్థితి వీళ్ళకి వస్తే కదా వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం అవుతుంది. అందుకని థియోసాఫికల్ సొసైటీ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇస్తోంది. థింక్ హౌ మచ్ వన్ టు హూమ్ సచ్ ఎన్ ఆపర్చునిటీ ఈస్ గివెన్, ఎవరికైతే అలాంటి అవకాశం వచ్చిందో అందులో ఎంతవరకు కుడ్ అకాంప్లిష్ ఆయన దాన్ని పొందుతున్నాడు. Measure it by comparison with what the Theosophical Society actually has achieved in the last 14 years. మీరు గత 14 సంవత్సరాల్లో దివ్యజ్ఞాన సమాజం ఏం సాధించింది చూడండి. Without any of these advantages, surrounded by hosts of hindrances which would not hamper the new leader. అంటే ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు వచ్చినా ఆ కొత్త రాబోయేటటువంటి ఆ కొత్త లీడర్ని ఏ రకంగానూ అవి అడ్డు పెట్టవు. అంటే ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నిటి వల్ల, అంటే గత 14 years గా చూసినా సరే ఎంతమంది అడ్డు పెట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు, కానీ ఆ రాబోయేటటువంటి ఆ గురువు చెప్పే సత్యాలు మాత్రం వీళ్ళెవరూ అడ్డలేరు.
Consider all this and then tell me whether I am too sanguine when I say that if the Theosophical Society survives and lives true to its mission. ఇవన్నీ చూసిన తర్వాత మీ అంతటి మీరే చూడండి, ఈ దివ్యజ్ఞాన సమాజం అన్నది సర్వైవ్ అయ్యి దాని యొక్క మిషన్ అది భర్తీ చేసుకుంటుందా టు ఇట్స్ ఒరిజినల్ ఇంపల్సెస్ త్రూ ద నెక్స్ట్ 100 years, రాబోయే 100 సంవత్సరాలలో అది ఆ విధంగా ఉంటుందా? టెల్ మీ ఐ సే ఇఫ్ ఐ గో టూ ఫార్ ఇన్ అసెప్టింగ్ దట్ ఎర్త్ విల్ బి ఏ హెవెన్, అప్పుడు ఏం జరుగుతుంది? భూమి ఒక హెవెన్ అయిపోతుంది, స్వర్గం ఇన్ ద 21st century ఇన్ కంపారిజన్ విత్ వాట్ ఇట్ ఈస్ నౌ. అంటే ఇప్పుడు మనకు తెలియట్లేదు కానండి, అంతకంటే ముందు వాళ్ళకంటే మనం చాలా ఇవాల్వ్ అయిపోయి ఉన్నాం. ఇక్కడ కరెంట్ పోయింది, నేను ఇంకా ఆపినా? ఫినిష్డ్. ఆల్రెడీ అవర్ బుక్ ఇస్ ఫినిష్డ్. అవును బుక్ అయిపోయింది. డిక్లరేషన్ అనేది ఉంది. ఇది లాస్ట్ లో ఉన్నది అపెండిక్స్ ఉంది అంతే. అంతే. మీరు ఏదో ఒక విషయం నేను డిక్లరేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వసంతలత, ఈ కీటు థియాసఫీ నిజంగా మనకి ఎన్నో రకాలైన, అంటే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి మతాలు అవన్నీ మనకి తెలియాలి. నువ్వు అనుపమ గారు చాలా సహనంతో విన్నారు. ఎందుకంటే కాదు కారణం ఏంటంటే ఆ మతాలు ఏం చెప్పాయో నాకు తెలియదు కదా, అంత నేనేం స్టడీ చేయలేదు. అందుకని నేను దాన్ని స్కిప్ చేశాను. మనకి ఇప్పుడు ప్రెసెంట్ తెలుసున్నది ఒకటే నేను చెప్తున్నాను, ఎందుకంటే గస్ వర్కులు చేయడం అది చేయిస్తాను. అందుకే ఆ లీడర్స్ వాళ్ళ పేర్లు కూడా మనం కొన్ని వినలేదు, అవునా కదా? నిజంగా నేను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మీరు విన్నారు కనుక నేను చెప్పాను, లేకపోతే ఈ పుస్తకం ఎందుకు చెప్పరో నాకు ఇప్పుడు అర్థమైంది. కీటు థియాసఫీ ఎవరు అనువాదం కూడా చేయట్లేదు. అంటే ఇంకొక మతం వాళ్ళకి అర్థం అవడం కష్టం అవుతుంది. ఇంకొక మతమే కాదు, మనకే అది ఎప్పుడో 100 సంవత్సరాల క్రింద ఉన్న మతాలు మనకేం తెలుస్తాయి? ఇప్పుడు రమణ మహర్షి 100 సంవత్సరాల తర్వాత రమణ మహర్షి అని ఒకతను ఉన్నట్టండి ఇలా మాట్లాడేట అని చెప్పుకుంటారు. ఎందుకంటే మనకి ఇప్పుడు అది కామన్ టాపిక్. కొన్ని సంవత్సరాలు అయిపోయి ఆశ్చర్యంగా ఉంటుంది, అంటే ఫెమిలియర్ గా ఉంటుంది. అలా చరిత్రలో మరుగున పడుతూ ఉంటాయి కొన్ని. దివ్యజ్ఞాన సమాజంలో విషయాలు అర్థం చేసుకోవాలంటే అందరికీ కూడా ఎంతో సహనం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటే గానీ అంత ఈజీ కాదు. అలాగే మీ ఇద్దరిలో అభినందిస్తున్నాను. మీరు వసంత గారు అందరూ కలిపి చాలా స్పీడ్ గా చెప్పేస్తున్నాను. మీరు కూడా ఒక రకంగా మాకు కూడా మీరు కూడా దొరకడం అదృష్టం. అది వేరు, నేను చాలా స్పీడ్ గా చెప్తున్నాను, నాకు తెలిసింది. ఎందుకంటే స్లోగా చెప్పినా అంతే అది. ఎనీహౌ ఐ థ్యాంక్ యూ ఏ లాట్. నెక్స్ట్ ఏం మొదలు పెడతారు ఇది అయిపోతే? ఆలోచిద్దాం. ఇలాంటి పుస్తకం మాత్రం మీ సహనాన్ని లక్ష్మి డిక్లరేషన్ చదవక్కర్లేదా? ఇట్స్ నాట్ డిక్లరేషన్, ఇట్ ఈస్ హియర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎంక్వైరర్స్ అన్న పేరుతో ఉంది, అపెండిక్స్ అన్న పేరుతో ఉంది. అదా ఏమో ఇక్కడ డిక్లరేషన్ వేరుగా ఉంది. అయితే నువ్వు చదువుదు కానీ రేపు ఒకసారి. పర్వాలేదు, ఇప్పుడు అంత నేను మామూలుగా చదివించుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. ఏమిటో డిక్లేర్ చేస్తారా? లేదు నా దాంట్లో డిక్లరేషన్ ఏమిటో ద యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియోసఫిస్ట్ డిక్లరేషన్ చెప్పనా? యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియోసఫిస్ట్ బొంబేలో ఉంది. వాళ్ళు ఏంటంటే బ్లెవెట్స్కిన్ తప్ప ఇంకెవరిని పట్టించుకోరు. అని బిసెంట్ టీచింగ్ గాని, లెడ్ బీటర్ టీచింగ్ గాని, ఆల్కాట్ గారు గాని వాళ్ళకి అక్కర్లేదు. ఓన్లీ బ్లెవెట్స్ వాళ్ళకి ముఖ్యం. నేను వెళ్ళాను అక్కడికి, అందుకని నేను చెప్పగలుగుతున్నాను. యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియోసఫిస్ట్ కి బ్లెవెట్స్ కి టీచింగ్ తప్ప మరి ఏది పట్టించుకోరు. అరవిందులు మీ దగ్గర బుక్ ఏంటండి? అరవిందులు మదర్ గారు మీరా వాళ్ళు ఉన్నాయా పుస్తకాలు మీ దగ్గర? ఉంటే వీలైతే అవి కూడా మొదలెడదాం ఒకసారి. వద్దు చూద్దాం. అరవిందో మొదలెట్టిన తర్వాత అందరూ దూరంగా వెళ్ళిపోతారు. అవునా? ఓకే. సీక్రెట్ డాక్టర్ మొదలెడితే ఎలాగో అది అంతే. సీక్రెట్ డాక్టర్ చెప్పండి అంటారు, చెప్పే ఒక్కరు వినలేరు. అది అంటే ఈవినింగ్ మనం ముగ్గురు ఉన్నప్పుడు చదువుకుందాం, పోనీ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మనం ఏంటంటే మన ఉద్దేశం వీళ్ళని వాళ్ళని చదవడం కాదు, మనం ఇంప్రూవ్ అవ్వడం కదా.
అవును ఇప్పుడున్న అవును బ్యాక్గ్రౌండ్ మీద ఇంకేదైనా కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగున్నది చూసుకుందాం అలాగా. అంటే ఇప్పుడు అలాగే అరబిక్లోది మళ్ళీ అలాగే హయ్యర్ మైండ్లు అంటూ సూపర్ మైండ్ ఆయన అంటే పదాలన్నీ వేరేగా అయిపోతాయి. అవును అవును ఏదో ఆయనది ఒకటే. వేరండి. ఆయన పుస్తకాలు చాలా చదివామండి. మా ఇంట్లో లైబ్రరీ ఉండేది, మా అత్తవారింట్లో బుక్స్ బాగా చదివాం. అది ఇంకొకసారి చదువుదాం. రెండోది అలాగే ఏంటంటే నాకు 2 క్లాసులు దగ్గర అయిపోతూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది. అవును నాకు గ్యాప్ రావట్లేదు కదా, వాళ్ళకి నేనే కంటిన్యూస్ చెప్పాలి. అవును మధ్యలో ఓన్లండి. ఇంటరాక్షన్ లేకపోతే ఇది ఈవినింగ్ క్లాస్ స్కిప్ చేద్దాం, లేకపోతే చర్చ అలాంటిది వద్దు. కొద్ది రోజులు. స్కిప్ చేయడం అనే ప్రాసెస్ ఆలోచించకపోతేనే 2.5 ఏళ్ళే మేము సెలవు అన్నది లేకుండా మాటలు చెప్పుకుంటున్నాం అండి. ఒక్కసారి ఎగ్గొడదామంటే అంటే ఇప్పుడు ఆ థాట్ అంటే మీకు పెట్టండి. వేరే క్లాస్ కూడా ఉంది వెంటనే అంటున్నారా? నాకు ఎప్పుడు వెంటనే ఉంటాయండి. క్లాస్ ఉంది అంటున్నారు. అంతేకాదు, ఇంటికి ఓకే. 1 o'clock వరకు మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు ఉంటాయి ఇలాంటివన్నీ. అదే 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 అలా అవన్నీ తప్పవు. స్కిప్ అదే చేయడం కాదు, ఇంకోటి ఏదైనా అందరికి సులువుగా ఉన్న పుస్తకం మొదలెడదాం. నేను చెప్తానులేండి. అదే లేకపోతే అలాగే అలాగే మీకైనా అలాగే ఈజీగా ఒకసారి వినండి. వసంతలత ఈజీగా అందరికీ ఆనందంగా ఉన్న పుస్తకం. అందులో మనకి తత్వం చెప్పేవి ఏవైనా నువ్వు కూడా ఆలోచించు. అంటే ఇలాంటి పురాణాలు కాదు, అంటే ఆత్మజ్ఞానం చూస్తాను. ఉండాలండి. నాకు అసలు అంత తెలియదు ఏమిటో, మరి చూస్తాను నేను. తెలుస్తాయిలే. నేను ఈ పీటీ థియాసఫీ మీకు చెప్పి చాలా ఇబ్బంది పెట్టేనేమో అనిపించింది. లేదు లేదు ఏం లక్ష్మి, ఏదో లేదు. ఇలా ఉంటుందనే. ఇప్పుడు కొన్ని విషయాలు బోధపడ్డే అసలుకి వాళ్ళు చెప్పేవి కొన్ని అంటే కొంత బోధపడుతున్నది కదా, వాళ్ళు కూడా పునర్జన్మ దాంట్లో నమ్ముతారు. ఆ తర్వాత ఏంటది ఆ వెజిటేరియనిజము వాటి గురించి కూడా చెప్పారు. కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. ఇవన్నీ మనం ఎలాగ ఆలోచిస్తున్నాం అవే అలాగే కనిపిస్తున్నాయి నాకు. తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో ఎలా కమర్షియల్ గా ఇప్పుడు చాలా మంది ఇది చేస్తున్నారు, అది కూడా ఇలా కొన్ని కొన్ని విషయాలు బోధపడతాయి బాగా. అంటే అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ కొంచెం అర్థమైంది. వాళ్ళ మతంవి అవే నేను అన్నట్టు ఇజ్రాయెల్ అదేదో హీబ్రూ ఏమిటది జ్యూస్ అవి తెలివి బోధపడవు, కానీ నార్మల్ టాపిక్స్ అయితే వీళ్ళు ఎలా అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అవన్నీ అవును. అంటే అది తెలుస్తున్నది. అది. ఇప్పుడు నువ్వు కూడా ఆలోచించు. అంటే అరబిందో ఎందుకని అంటున్నానంటే ఆయన వేరే అవును పదాలు వాడతారు. అవును. అవునండి. అందుకని చాలా అంటే మాకు ఎంఏ ఎంతో లిటరేచర్ లో అట్రాక్ట్ గా సావిత్రి ఉంటుంది, ఉండేది, విన్నారా? బోధపడదు. ఆ అరవిందో ఆయన సావిత్రి ఒకసారి వినండి. సావిత్రి ఫేమస్. లక్ష్మి అలా ఎవరో కాదు. వచ్చారు మా ఇంటికి, నేను ఆపుతున్నాను. ఓకే ఓకే, నేను కూడా ఆపేస్తాను. ఇవాళ వరలక్ష్మి శుక్రవారం కదా, ఎవరో వచ్చారు. ఓకే, నేను ముగిస్తున్నాను. ఓకేనండి. నమస్కారం అండి. నమస్తే.